హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ దివ్యమంగళ శాసనములతో గద్వాల్లో జరుగుతున్న 88వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవము దగ్గర ఉన్నాము. ఈ యొక్క జ్ఞానాన్ని డిసెంబర్ 27వ తారీఖు కూడా మనం ప్రారంభిస్తున్నాం. అయితే మనం సంకల్పం చేసుకున్నటువంటి పూర్ణాహుతి ఏదైతే ఉన్నదో అది 12వ తారీఖులో సంకల్పం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క యాగంలో ఎప్పటి విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయంటే అన్ని చండీ అంటే 10,000 సార్లు చండీ హోమాలు, అదేవిధంగా 14,645 సార్లు రుద్ర హోమాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఈ నాలుగు కూడా సంపూర్ణ వేద హోమాలు. అదేవిధంగా సుందరకాండ, భాగవతం, రామాయణం ఇటువంటి హోమాలన్నీ కూడా యాగశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క యాగంలో జరిగేటటువంటి హోమాలన్నీ కూడా సంకల్పించిన విశ్వశాంతి మహాయాగంలో భాగంగా ప్రతికులు 500 మంది బ్రాహ్మణులు ఆ 3 యాగశాలలో కూడా ఇప్పుడు సంకల్పించినటువంటి హోమాలన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క యాగంలో వ్యక్తులు కూడా సామూహిక హోమాలు భక్తులందరూ కూడా నిర్వహణ చేస్తున్నారు. పొద్దున్నే 7:30కు ఈ యొక్క ప్రాంగణంలో సామూహిక కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా నిన్న కూడా చండీ, శ్రీరుద్ర, గణపతి, అష్టలక్ష్మి, నారసింహ, కుబేర, నక్షత్ర, నవగ్రహ ఇటువంటి హోమాలన్నీ కూడా భక్తులందరూ కూడా ఆచరణ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రధాన వేదిక వద్ద నిత్యం కూడా కళ్యాణ మహోత్సవాలు లక్ష్మీ నృసింహ, సీతారామ, శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర, ఉమామహేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నిరంతరం కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే శుక్రవారం రోజున లక్ష కళార్చన, కోటి మార్చన కార్యక్రమం జరిగినది. ఇటువంటి మహోత్సవాలన్నీ కూడా ఇక్కడ ఈ వేదిక వద్ద జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క యాగాన్ని 12వ తారీఖున పూర్ణాహుతితో ముగిద్దామని కూడా సంకల్పం చేసుకున్నటువంటి స్వామీజీ వారు భక్తుల కోరిక మేరకు ఇంకొక 4 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అంటే 16వ తారీఖు వరకు కూడా ఈ యాగాన్ని కొనసాగించడం జరుగుతుందండి. భక్తులందరూ కూడా మళ్ళీ గమనిక ఈ యాగాన్ని ఇంకొక 4 రోజులు అంటే 12వ తారీఖు పూర్ణాహుతి అనుకున్నది ఇంకొక 4 రోజులు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా మీరు ఇంకా హోమాలు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. చాలా మందికి వచ్చి అడిగారు, మాకు నిలవగానే యాగం గురించి తెలిసిందండి, మేము హోమాల్లో కూర్చోలేదు, మేము కూడా హోమాలు చేసుకోవాలనుకుంటున్నామని చాలా మంది స్వామీజీ వారి దగ్గరికి వచ్చి అడిగారు. స్వామీజీ వారు ఇంకో 4 రోజులు దీన్ని పొడిగించారు. 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు పొద్దున్న 7:30కు భక్తులందరూ కూడా హోమాలు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఎవరికైతే సంతానం కొరకు హోమాలు చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ సంతానం కొరకు హోమాలు, అదేవిధంగా రుణ విమోచనానికి, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం అవ్వడానికి ఈ యొక్క ప్రత్యేక హోమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ 4 రోజులు ఆ 13, 14, 15, 16 తారీఖుల్లో ఆ సాయంత్రం 4 రోజులు కూడా కళ్యాణ మహోత్సవాలు అంటే మనకి సిద్ధి ముక్తి సమేత వరసిద్ధి స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. ఒక రోజేమో లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది, మరొక రోజు లక్ష కమలపాకులార్చన కార్యక్రమం జరుగుతుంది. మనం సంకల్పించినటువంటి శ్రీకృష్ణ కాలచక్ర లక్ష యంత్ర దీపోత్సవ కార్యక్రమం కూడా మనం ఆ 4 రోజుల్లో సంకల్పం చేసుకోవడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా మళ్ళీ గమనిక 12వ తారీఖు తర్వాత పూర్ణాహుతి అనంతరం మిగతా 4 రోజులు కూడా ఈ యొక్క యాగం అలా కొనసాగుతూనే ఉంటుంది 4 రోజుల వరకు. కాబట్టి భక్తులు గమనించగలరు. ఇదే విధంగా భక్తులందరూ కూడా నిత్యం జరిగేటటువంటి యాగానికి వచ్చి ఆ పూజలో వారందరూ కూడా పాల్గొని సామూహిక హోమాల్లో భాగంగా ఆ భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో విశేషం ఏమిటి అంటే ఎవరికి కూడా ఇంత టికెట్ అని చెప్పి రుసుము ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోవట్లేదండి. ఇష్టానుసారం భక్తులు వారి ఇష్టానుసారం ఎంత
పొడిగించినటువంటి 4 రోజుల్లో సాయంత్రం నిత్యం కూడా మనం ఇలాగైతే కళ్యాణ మహోత్సవాలు అర్చనాధికృతులు చేసుకుంటున్నామో అదేవిధంగా 4 రోజులు కూడా ఒకరోజు సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుందండి. మరొక రోజు ఆంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకులార్చన కార్యక్రమం ఉంటుందండి. మరొక రోజు శ్రీకృష్ణ కాలచక్ర లక్ష యంత్ర దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. శ్రీమాత్రే నమః. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ కాలచక్రం అయుధ చండీ అమరేంద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 88వ విశ్వశాంతి మహాజాతి మహోత్సవం గద్వాల్ పట్టణంలో జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించినటువంటి స్వామీజీ వారు కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారు ఇటువంటి యాగాలు ఇప్పటి వరకు కూడా 87 చేయడం జరిగిందండి. ఈ యాగానికి అంటే గద్వాల్ కంటే ముందు ఎమ్మికలూరులో ఆ యొక్క యాగాన్ని చేశారు. ఎమ్మికలూరు కంటే ముందు స్వామీజీ వారు మంచిర్యాల, నిర్మల్, నాగర్ కర్నూలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. నంద్యాల, ఆదోని, కర్నూలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల స్వామీజీ వారు ఇటువంటి యాగాలు చేశారు. స్వామీజీ వారు ఇన్ని యాగాలు చేశారు కదా, మరి స్వామీజీ వారి దగ్గర విశేషమైనటువంటి ధనం ఉంటుందేమో అని చెప్పి మీరందరూ కూడా అనుకోవచ్చు. కానీ స్వామీజీ వారి దగ్గర ఎటువంటి ధనం ఉండదండి. స్వామీజీ వారు డబ్బులు చేతిలో పెట్టుకుని తిరగరు. స్వామీజీ వారు సంచారం చేస్తూ ఇటువంటి యాగాలన్నీ కూడా చేస్తుంటారు. ఇటువంటి యాగాలన్నీ కూడా ఎలా చేస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి డొనేషన్ మొత్తం కలెక్ట్ చేసి అక్కడ యాగం చేసి మళ్ళీ అక్కడ ఎటువంటి రూపాయి కూడా ఉంటుకోకుండా ఆ డబ్బులన్నీ కూడా యాగం కొరకే వినియోగించి అక్కడి నుంచి బయటకు వస్తారండి స్వామీజీ వారు. ఇలాగ నిరంతరం ఆయన యాగాది కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. 25 ఏళ్ల నుంచి అంటే గత 25 సంవత్సరాల నుంచి కూడా స్వామీజీ వారు సన్యాస దీక్షలో ఉండి కనీసం ఆయన భోజనం కూడా చేయరండి. ఆయన తిండి కూడా తినరు. కేవలం గ్లాసు పాలు తాగుతారు, ఒక పండు తింటారు అంతే. అలాగా 25 ఏళ్ల నుంచి తపస్సులో ఉన్న స్వామీజీ వారు ఎటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా అటువంటి పుణ్య పురుషులు చేసేటటువంటి కార్యక్రమంలో సంకల్పం చెప్పుకొని పూజలను ఆచరిస్తున్నామంటే అది మన పూర్వజన్మ సుకృతం. మీ ఇంట్లో చేసేటటువంటి కార్యక్రమంలో ఎవరైనా భక్తులు వచ్చి నమస్కారం చేసుకుంటే అది ఒక రకమైనటువంటి కార్యక్రమం అయితే, ఇటువంటి యోగులు, ఇటువంటి స్వామీజీలు ఈ కార్యక్రమాన్ని నిలబెట్టినప్పుడు అటువంటి యాగ ప్రాంగణానికి వచ్చి దర్శనాది క్రతువులన్నీ అంటే హోమాలన్నీ కూడా చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. కాబట్టి భక్తులందరూ కూడా గమనించగలరు. మనం ఈ యొక్క యాగానికి మన వంతు ఆర్థికంగా కానీ, సేవా రూపేణ కానీ, ద్రవ్య రూపేణ కానీ మన వంతు బలం ఈ యొక్క యాగానికి చేకూర్చగలగాలి. అప్పుడే మన జన్మకు సార్థకత. కాబట్టి భక్తులందరూ కూడా మీకు తోచినటువంటి సేవను యాగానికి అందించగలరు. శ్రీమాత్రే నమః. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. పోయినట్టయితే వారు వచ్చి స్టేజ్ మీద తీసుకోవచ్చు. ఎవరో చిన్న సూర్యదానం పుట్ట ఎల్టీ అనేది ఉంది, హెచ్ఎండి రాస్తుంది. ఈ సూర్యదానమో బండిదానం మీద పోయింది, లేదా చిన్నపిల్లలు సైకిల్ దానమైన అయ్యి ఉండొచ్చు. వాళ్ళు వచ్చి ఈ యొక్క దారాన్ని తీసుకొని వెళ్ళవచ్చు.
कहाँ वहाँ
ఇప్పుడే కాదు హోమం పూర్తయిన తర్వాత ఇప్పుడే పోస్తున్నారు హోమం పూర్తయిన తర్వాత ఇంకా ఇతర ఏమైనా ద్రవ్యాలు అవన్నీ కూడా మనము ప్రధాన యాగశాలలో అప్పగించాలి. ఇక్కడ ప్రధాన యాగశాలలో ప్రతి ఇంటిలో కూడా సుదర్శనము, నవగ్రహ హోమాలన్నీ కూడా ఈరోజు రేపు అక్కడ జరుగుతూ ఉంటాయి ప్రధాన యాగశాలలో. కాబట్టి మనం తెచ్చినటువంటి ద్రవ్యాలు ఇంటికి తీసుకొని పోకుండా ఇక్కడ అప్పగించినట్టయితే అవన్నీ కూడా ప్రధాన యాగశాలలో వినియోగపడి ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ దగ్గర ఏ పూజా వస్తువులు అవి పసుపు కానీ అదేవిధంగా పూలు పండ్లు కానీ ఏమి మిగిలిన అదేవిధంగా హోమ ద్రవ్యాలు అటుకులో బెల్లము, నవధాన్యాలు, వడ్లు, హోమం పొడి, అదేవిధంగా నెయ్యి తీసుకుపోయిన నెయ్యి కానీ వడ్లు కానీ ఒకరోజు తినగలుగుతారేమో. కానీ ఇంతటి మహాయాగంలో మనం ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని వినియోగం చేస్తే మన తరతరాలన్నీ కూడా సుఖముగా సంతోషంగా ఉంటాయి. ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి అయ్యగారులకు ఎటువంటి రుసుము ఇవ్వకూడదు. వాళ్ళు పిండి, ఈ వస్తువులు నెయ్యి మొదలైనటువంటి వస్తువులు ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వాలమ్మా. శ్రీనివాస రామయ్య లాలి పాడదా సిరులు శ్రీనివాస రామయ్య లాలి పాడదా శ్రీదేవి భూదేవి లాలి పాడదా శ్రీదేవి భూదేవి లాలి పాడదా నిదురించరు నిమిషమైన ఇంటి దైవరా శ్రీనివాస రామయ్య లాలి పాడదా సిరుల సుధు మాటంటి ఈ కళ్యాణంలో ఎవరైనా భక్తులు దంపతి సమేతంగా కూర్చునేటువంటి అవకాశం కూడా కాదు. చెప్తే ఇంటుండవు జనాలు చెప్పండి. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ కాలక్షేత్రం అయుత చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 88వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం మన గద్వాల్ పట్టణంలో జరుగుతున్నది. రావాలా రావాలా రామ రామ ముందు రామ వెళ్ళి ముందు రాండి ముందు రామ రాండి ముందు రాండి తర్వాత చూడు పబ్లిక్ చాలా ఉన్నాడు. స్వామి తింటాడు స్వామి కడుపుదాలు తీయదు.
ఎందుకంటే